అల్లూరి జిల్లాలో బాక్సైట్ వ్యవహారం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇటీవల జర్రెల ప్రాంతంలో కొందరు శాంపిల్స్ సేకరించడంతో వారిని స్థానిక గిరిజనులు నిర్బంధించారు. రోజురోజుకు బాక్సైట్ కి వ్యతిరేకంగా జిల్లాలో పలు సంఘాలు, వామపక్ష పార్టీలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నాయి. బాక్సైట్ జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. బాక్సైట్ రగడలో వైసీపీ నాయకులు చేరారు. బాక్సైట్ జోలికొస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. బాక్సైట్ వెలికి తీయడానికి ప్రయత్నిస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు అరకు పార్లమెంట్ సభ్యురాలు తనుజారాణి. వైసీపీ సమయంలో జీవో 97ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే బాక్సైట్ వెలికి తీసే పనులు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి జర్రెల ప్రాంతంలో శాంపిల్ సేకరించడమే నిదర్శనమన్నారు వైసీపీ ఎంపీ. ఇదే విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. బాక్సైట్ త్రవ్వకాల వల్ల గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. బాక్సైట్ త్రవ్వకాలకు వైసీపీ వ్యతిరేకమని చెప్పారు. అంతా ఒక్కటై పోరాటం చేస్తామన్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వితిన్ 30 డేస్లో జీవో నెంబర్ 97 బాక్సైట్ తవ్వకాలు రద్దు అన్నది గత ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేయడం జరిగింది. అయితే అప్పటి నుండి మనం గడిచిన ఈ 5 సంవత్సరాలు కూడా ఏ రోజు బాక్సైట్ గురించి మనం విన్నది లేదు, చూసింది లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ ఈ బాక్సైట్ తవ్వకాలు, మళ్ళీ శాంపిల్స్ కలెక్షన్ అన్నవి స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇది గిరిజన నేతలు ఎవరైతే ఉన్నారో, టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది ఒకసారి గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే గిరిజనులకి వ్యతిరేకంగా ఎట్లాంటి ఇష్యూస్ అయినా కూడా ఆల్రెడీ రద్దు చేసిన ఈ జీవోని కూడా కొట్టేసి ఈరోజు బాక్సైట్ తవ్వకాలు అవుతున్నాయి అంటే దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. బాక్సైట్ త్రవ్వకాల వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని, గిరిజనులను ఈ ప్రాంతం నుంచి తరిమేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నమని అరకు ఎమ్మెల్యే రేగం మత్సలింగం ప్రైమ్ 9తో అన్నారు. ఈ చర్యలను ఎంతమాత్రం సహించబోమని తెలిపారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు గిరిజన ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ సంపదను దోచిపెట్టడమే ప్రభుత్వ ఉద్దేశమని విమర్శించారు ఎమ్మెల్యే. గిరిజన ప్రాంతంలో బాక్సైట్ అలాగే హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు తక్షణం విరమించుకోవాలన్నారు మత్సలింగం. ఈ బాక్సైట్ అనేటటువంటిది ప్రభుత్వం వెలుగు తీయాలనేటువంటి కృత నిశ్చయంతో రోజు రోజుకి మరి ప్రభుత్వం తరపున దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో వెళ్ళడం, అక్కడ ఉండేటటువంటి గిరిజనులకి మభ్యపెట్టి ఆ బాక్సైట్ గనులకి తవ్వి తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో అదానీ, అంబానీ లాంటి బహుళ కంపెనీలకి దారాదత్తం చేయాలనేటటువంటి ప్రధాన అంశంతో మరి ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మేము ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేస్గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుచేతంటే ఈ మా భూభాగంలో ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ అపారమైనటువంటి ఖనిజ సంపదని దోసుకొని దాన్ని ఎవరో బడా పెట్టుబడిదారులకి మరి వీళ్ళు దారాదత్తం చేయమనేటటువంటిది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గిరిజన ప్రాంతంలోని ఖనిజ సంపదంతా బడా బాబులకు దోచిపెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు విమర్శించారు. గుర్తు తెలియని వ్యక్తులు జిల్లా అధికారుల పేరు చెప్పి బాక్సైట్ ఖనిజ నిల్వలున్న జర్రెల ప్రాంతంలో రాళ్లను సేకరించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. బాక్సైట్తో పాటు గిరిజన ప్రాంతంలో ఉన్న అనేక ఖనిజ సంపదపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారని ఆరోపించారు. బాక్సైట్ త్రవ్వకాలతో గిరిజన జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదముందన్నారు. బాక్సైట్పై అధికారులు, కూటమి నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఇటీవల కాలంలో బాక్సైట్ శాంపిల్స్ తీసుకోవడం కోసం అని చెప్పి జర్రెల ప్రాంతానికి అపరిచిత వ్యక్తులు వాళ్ళంతా కూడా దూర ప్రాంతం నుంచి వచ్చినారు. వాళ్ళని స్థానిక ప్రజానీకం మా ప్రాంతం పాడైపోతుంది, పర్యావరణం పాడవుతుంది, మా జీవన విధానం పాడైపోతుంది, మేము జీవించడానికి ఇక్కడున్న సంపద అంతా కూడా పోతుందని వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళని ఫిజికల్గా పట్టుకుని స్థానిక అధికార యంత్రాంగం అప్పచెప్పడం కూడా జరిగింది. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతని కానీ మేమందరం మాట్లాడటంతో ఈ మధ్యకాలంలో అధికారులందరూ కూడా అపరిచిత అంటే కొత్త వ్యక్తులు ఎవరన్నా ఈ ప్రాంతానికి ఏ రూపాన వచ్చినా కూడా మీరు పట్టుకొని అప్పచెప్పండి అని ఒక మాట చెప్తున్నారు. అప్పచెప్పారు. ఇప్పటికే వారిపైన చర్యలు తీసుకోమని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం. మొత్తానికి బాక్సైట్ మంటలు
అల్లూరి జిల్లాలో రాజకీయ సెగలు రేపుతున్నాయి.